మయోపియాను నియర్ సైటెడ్నెస్ కూడా అంటారు. సో ఎవరికైనా స్పెక్టికల్ నెంబర్లో మైనస్ నెంబర్ ఉంటే వాళ్ళను మయోపిక్స్ అంటారు. సో ఈ మయోపియాలో ఉన్న వాళ్ళలో వాళ్ళ కంటి ఐబాల్ లెంత్ నార్మల్ కంటే ఎక్కువ పెరగడం వల్ల, లేదంటే వాళ్ళ కంటి ముందు ఉన్న నల్ల పాప, దట్ ఈస్ ద కార్నియల్ కర్వేచర్ నార్మల్ కంటే కర్వేచర్ ఎక్కువ ఉండడం వల్ల దూరం నుంచి లైట్ కిరణాలు మన కంట్లో పడినప్పుడు రెటీనా మీద ఫోకస్ అవ్వకుండా రెటీనా ముందు భాగం మీద పడుతుంది. అందువల్ల పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికైనా మయోపియా ఉంటే వాళ్ళకు దూరం ఉండే వస్తువులు సరిగ్గా కనపడదు, దగ్గర వస్తువులు స్పష్టంగా కనపడుతుంది. ఇది కాకుండా కొన్ని మయోపియా వల్ల కంట్లో స్ట్రక్చరల్ చేంజెస్ కూడా ఉంటాయి. సో ఈ కంటి ఐబాల్ ఎలాంగేషన్ వల్ల మోస్ట్ ఆఫ్ ది ఎలాంగేషన్ కంటి వెనక భాగంలో జరుగుతుంది. ఈ ఎలాంగేషన్ వల్ల కంటి వెనక భాగం ఉన్న స్ట్రక్చర్స్ లైక్ రెటీనా, కొరాయిడ్ అండ్ స్క్లెరా అవి ఎలాంగేషన్ వల్ల మరి స్ట్రెచ్ అయ్యి అండ్ థిన్డ్ అవుట్ అవుతుంది. దానివల్ల మయోపిక్స్ ఎవరైనా పర్టికులర్లీ ది హై మయోపిక్స్లో వాళ్ళకు లేటర్ ఇన్ లైఫ్ రెటీనా ప్రాబ్లమ్స్ వల్ల విజన్ కోల్పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నో వాట్ ఈస్ మయోపియా అండ్ మయోపియాను మనం ఎక్కువ పెరగకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవచ్చు తెలుసుకోవాలి.